వేణుస్వామి గారు నమస్తే. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. ఎక్కడ మీడియాలో చూసుకున్న కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ వేణుస్వామి. ఆస్ట్రాలజీ పరంగా కానీ, పొలిటికల్ పరంగా, ఇటు సినిమా పరంగా రకరకాలుగా ఏదన్నా జరుగుతుంది అంటే ఫస్ట్ మీ దగ్గరికి నుంచి ఏం సమాధానం వస్తుందని చూసే జనాలే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కావచ్చు, దేంట్లో అయినా మీ దాంట్లోకి నుంచి వస్తుందని చూసుకుంటారు. అసలు కాంట్రవర్సీ అంటే మీరు ఎందుకు కాంట్రవర్సీ కావాలని వస్తారా, లేకుంటే మీరు చెప్పింది కాంట్రవర్సీ అవుతుందా? అంటే ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులను బట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. ఓకే. సో ఇది చెడుకు దారితీస్తుంది. రాను 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 ఏమవుతుంది అంటే దీనివల్ల నష్టపోయేది అల్టిమేట్గా యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్. ఎప్పుడే కానీ నిజంగా నిజాయితీగా శషబిషలు లేకుండా, హడావిడి లేకుండా ఏ ఛానళ్ళు అయితే కూల్గా తమ జీవితాన్ని నడిపిస్తాయో వాళ్ళు హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్, 10 కాలాల పాటు. ఒక పెద్ద సామెత ఉంది ఇంగ్లీష్లో, ఎర్లీ సక్సెస్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ అని ఒక సామెత. అంటే సడన్గా వచ్చిన సక్సెస్ బిగ్గెస్ట్ స్కామ్ అంట. సో జనరల్గా టీవీ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏం చేస్తాయంటే, యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమో తమ్మునేల్స్ పెట్టి, సబ్జెక్టుకు సంబంధం లేని తమ్మునేల్స్ పెట్టి జనాల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. సో కొంతమంది జనాలు ఏం చేస్తారంటే తమ్మునేల్స్లో పైన ఉన్న వాటిని చూసి కొన్ని రోజులు లోపలికి వెళ్ళి ఒక 10 సార్లు మోసపోతారు. మోసపోయిన తర్వాత వానికి వచ్చినటువంటి బూతులన్నీ తిట్టుకుంటాడు ఆ ఛానల్ను. తిట్టుకొని నా టైం వేస్ట్ అయింది అని తిట్టుకుంటాడు. తిట్టుకొని తర్వాత పెట్టే తమ్మునేల్స్ని పట్టించుకోడు వాడు, ఎందుకంటే వీళ్ళు ఇవే పెడతారు అని వాడి నమ్మకం వానికి. అట్లనే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొన్ని బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, నిజంగానే బ్రేకింగ్ న్యూస్ అనుకొని టెంప్ట్ అయ్యి ఆ ఛానల్ ఓపెన్ చేసుకొని సెల్ ఫోన్లో చూస్తాడు. ఒక 10 సార్లు చూసి మోసపోతాడు. ఇక మోసపోయి 11వసారి బ్రేకింగ్ న్యూస్ వచ్చినా చూడడు, దాన్ని చూడకుండా వాడు చూడాల్సింది వాడు చూస్తాడు. సో ఈ సంచలనాలకు కేర్ ఆఫ్ చేసి ఏమైందంటే ప్రతిదీ కాంట్రవర్సీ చేయడము అందరికి అలవాటైపోయింది సోషల్ మీడియాలో. అంటే యూట్యూబ్ ఛానల్స్కు, సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్కి అందరికి అలవాటైపోయింది ఇది. కానీ ఇది ఏమవుతుందంటే ఇది మనకు బాగా ఛానల్స్ ఎక్స్ట్రీమ్ అయింది మనకు 2022-23 నుండి స్టార్ట్ అయింది. 22కు కరోనా టైంలో లేదు ఇంత. సో 2023 స్టార్ట్ అయింది. ఇంకొక 1 ఇయర్లో ఎక్స్ట్రీమ్ డౌన్ అవుతుంది సోషల్ మీడియా. ఓకే. ఎక్స్ట్రీమ్ డౌన్ అంటే నేను అనేది యూట్యూబ్ ఛానల్స్ చాలా భయంకరంగా పడిపోతాయి. ఇప్పుడు ఏమైపోయింది అంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే అది ఒక కుటీర పరిశ్రమ అయిపోయింది. అంటే ఇక దీని మీద ఎవరైనా చెప్తే ఒక్కొక్కడు నాకు నెలకు 40 లక్షలు 30 లక్షలు అని చెప్తాడు స్టోరీలు. దాన్ని చూసి జనాలు పిచ్చోళ్ళై నిజంగానే ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుండు. వాస్తవంగా యూట్యూబ్ ఛానల్లో అంత రెవెన్యూ రాదు. నేనున్నా కదా, నాకు తెలుసు కదా. వస్తుందా? రాదు. జీతాలు వేయడానికి ఇప్పుడు నా దగ్గర ఉన్న 12 మంది స్టాఫ్కు నేను జీతాలు వేయడానికి తంటాలు పడుతుంది. మరి వాస్తవంగా సమాజంలో ఉన్న దాన్ని బట్టి చూస్తే మీరు కనీసం ఒక 5 కోట్ల కార్లు తిరగాలని అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాన్ని బట్టి అట్లనే ఉంది కదా. జనాలకు చెబుతున్నది, యూట్యూబ్ జనాలకు చెబుతున్నది ఏం చెప్తున్నారంటే అసలు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే 100 కోట్లు సంపాదించవచ్చు 10 ఏళ్ళల్లో అనేటువంటి బిల్డప్ ఇస్తున్నారు. అవును. దానివల్ల ఏమైపోయింది, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఫ్రిడ్జ్ టూరు, లాట్రిన్ టూరు, బాత్రూమ్ టూరు, దొంగతనం టూరు. చివరికి కర్మ ఏంది అంటే మొన్న ఎవరో చూసిన నేను యాక్సిడెంట్ కూడా రికార్డ్ చేసి, యాక్సిడెంట్ దగ్గర ఏం జరిగింది అది కూడా రికార్డ్ చేసి పెట్టిరు. మొన్న వాళ్ళు హార్ట్ అటాక్ వస్తే పెట్టిరు. అంటే చివరికి అదే చెప్తున్నా. కానీ ఇవన్నీ జనాలు చూస్తారా అంటే చూడరు, కొన్ని రోజులు చూస్తారు. అట్లనే ఇప్పుడు ఏమైపోయింది, వేణుస్వామి ట్రెండింగ్లో ఉన్నాడు అనగానే వేణుస్వామికి సంబంధించింది ప్రతి ఒక్కటి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం అనేది స్టార్ట్ అయిపోయింది. పెట్టి ఏమవుతుంది అంటే కొన్ని రోజులు వేణుస్వామి నిజంగా కంటెంట్ ఇస్తే చూస్తారు. కానీ వేణుస్వామిది తప్పు, ఇది నిజం కాదు అని అవతలోడు అనుకున్నాడు అంటే వేణుస్వామిది కాదు ఇక్కడ తప్పు, యూట్యూబ్ ఛానల్స్ తప్పు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తప్పు. పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వేణుస్వామిది చూసే దాంట్లో కూడా 50% పడిపోతుంది. అంటే వేణుస్వామి కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాడు. కానీ నాది వేణుస్వామి సోషల్ మీడియాలో చూసినా చూడకున్నా వేణుస్వామి మౌత్ పబ్లిసిటీ ద్వారా వేణుస్వామి బ్రాండ్ అట్లనే ఉంటుంది. ఎందుకంటే వేణుస్వామి యూట్యూబ్ ఛానల్స్ మీదనో అడ్వర్టైజ్మెంట్ల మీదనో బయటకు వచ్చిన మంచి కాదు కాబట్టి వేణుస్వామికి మౌత్ పబ్లిసిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేణుస్వామి కంటిన్యూ అవుతాడు, అది పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ డిస్టర్బ్ అయ్యేది ఎవరు అంటే యూట్యూబ్ ఛానల్స్. ఇప్పుడు మీరు అన్నారు ప్రతిదీ సంచలనం క్రియేట్ చేసింది ఎవరు? నేను ఆఫ్టర్ ఆల్ జాతకం చెప్పుకుంటున్నా. నాకంటే భయంకరంగా జాతకాలు చెప్పే వాళ్ళ తంబునేల్స్ నేను మీకు ఒక 1000 చూపిస్తా లాస్ట్ 3 నెలలల్లో. అసలు విశ్లేషకుల పేరు మీద జరుగుతున్నటువంటి రచ్చ మామూలు రచ్చ కాదు.
అసలు ఒక ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు, ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు తెలుగు సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్లో. వాళ్ళు కాదేది విమర్శలకు అనర్హమని వాళ్ళు ప్రతి ఒక్క వాడిని బండబూతులు తిట్టడము, తమ్మునేల్స్ రంకు బాగోతాలు పెట్టడము, తమ్మునేల్స్ పెట్టడము, ఇదే పని వాళ్ళకు. ఓకే. ఇక కొంతమంది పరాన్న బుక్కులు అంటారు, పరాన్న జీవులు అంటే వేరే వాడి మీద ఆధారపడి సోషల్ మీడియాలో మనం ఏమైనా కాగానే వాళ్ళు ఇమీడియట్గా వాడు దాని మీద విశ్లేషణ పెట్టుకుంటాడు. ఇవన్నీ చూసే వరకు జనాలు ఏమనుకుంటారు అంటే నిజంగానే వీళ్ళకి అడ్డగోలు డబ్బులు వస్తున్నట్టున్నాయి, లేకపోతే వీళ్ళు ఎందుకు చేస్తారు ఇవన్నీ. జర్నలిస్టుల పేర్లు చెప్పుకొని చేసేవాళ్ళు ఉన్నారు, విశ్లేషకుల పేర్లు చేసుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ దేనికి అంటే సంచలనాలు కావాలి, జనాలకి వ్యూవర్షిప్ కావాలి. అంటే యూట్యూబ్ ఛానల్స్ నార్మల్గా వేణుస్వామి జాతకం చెప్పిండు అట్లా ఉండదు కదా. నిన్న నేను పుష్ప సినిమా చూసి నేను ఒక వీడియో ఏమని పెట్టినా అంటే జాతర ఎపిసోడ్ ఇరగదీసిండు. జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ బ్లూ కలర్ రాజమాతంగి గెటప్లో చింపి చాట చేసిండు, చాలా బాగా చేసిండు అని చెప్పి గత 10 సంవత్సరాల నుండి అల్లు అర్జున్ జాతకాన్ని నేను విశ్లేషిస్తూ వచ్చినటువంటి ఒక 4 పాత వీడియోలను నేను పెట్టిన. సో మళ్ళీ వచ్చిన వేణుస్వామి ఏంది, నేను ఎక్కడ కొత్త జాతకం చెప్పాలా, పాత జాతకాన్ని పోస్ట్ చేసిన. సో అదే చెప్తున్నా, ఇట్లా ఎంత తీరా చూస్తే 5,000 మంది చూసారు. అంటే గ్రాఫ్ ఆయన అల్లు అర్జున్ గారిది గ్రాఫ్ చూసుకున్నట్టయితే పెరుగుతూ వస్తుంది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసి అల్లు అర్జున్ను తెలుగు రాష్ట్రాలల్లో, ఓన్లీ తెలుగు రాష్ట్రాలల్లో తెలంగాణ ప్రాంతం ఒక 10%, మిగతా ప్రాంతం ఒక 90%. 6 నెలల నుండి టార్గెట్ చేస్తూ ఆయనను మెసలకుండా ఒక ఆట ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా పుష్ప సినిమాను సర్వనాశనం చేయాలి, నడవద్దు మార్కెట్లా, దాన్ని డిజాస్టర్ చేయాలి అనేది విశ్వ ప్రయత్నం చేశారు. ఇంత సోషల్ మీడియా పెట్టుకొని ఒక్కొక్కళ్ళ దగ్గర 25,000 అకౌంట్లు పెట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని ఛానళ్ళను వాడి, సోషల్ మీడియాలో కొన్ని ఛానళ్ళను వాడి ఒక ఆట ఆడుకొని థియేటర్లు ఖాళీ అని చూపించింది ఒకళ్ళు, సినిమాలు రద్దు చేసిరని ఒకళ్ళు, ఎన్ని వేయాలనో అన్ని ఇస్తే 3 రోజులల్లో వసూలైంది 630 కోట్లు. ఓకే. జనరల్గా మనుషులు అయితే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఎందుకు అంటే మనం ఏం పీకలేకపోయినామనే బాధతో. మరి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇంత చేసినప్పుడు ఓడిపోయినట్టే కదా. ఇప్పుడు ఎవరైతే ట్రై చేసినా అంతా ఓడిపోయినట్టే కదా. అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా అవతలివాడి దగ్గర దమ్మున్నప్పుడు, అవతలివాడి దగ్గర బ్రాండ్ ఉన్నప్పుడు, అన్నిటికీ మించి అవతలివాడితో దేవుడు నిలబడ్డప్పుడు, అవతలివాడి జాతకం నిలబడ్డప్పుడు, ఎవ్వరెన్ని ప్రయత్నాలు చేసినా అవతలోడు సూపర్ స్టారే.